భస్మాంతగం శరీరం. చూడండి, యజుర్వేదంలో పరమాత్మ చెప్తున్నాడు, ఒక మనిషి చనిపోయిన తర్వాత మనకు ఆ చనిపోయినటువంటి వారికి ఏ విధమైన సంబంధము ఉండదు. ఇది ఈశ్వరుని యొక్క నియమం. కర్మఫలానుసారం ఆ ఆత్మ వేరే శరీరములో ప్రవేశిస్తుంది. ఇది నిశ్చితమైన శాస్త్రసిద్ధ విషయం. దీనిని కాదనడానికి ఆస్కారం కానీ ఆధారం కానీ లేదు. అందుకే అంధ పరంపరను తొలగించుకొని బుద్ధిమంతులు ఈ యొక్క భస్మాంతగం శరీరం అని విశ్వసించాలి. అంటే ఇక్కడ చాలామంది చనిపోయిన తర్వాత ఏం చేస్తుంటారంటే దినాలు పెడుతుంటారు. 3 రోజుల దినాలు, 5 రోజులు, 11 రోజుల దినాలు అని చెప్పేసి వాళ్ళకు ఆ దినాలు పెట్టి అందరిని పిలుచుకొని ఏవేవో రకరకాల వాళ్ళకు మనకు అవన్నీ చేస్తుంటారు. అది ఏమీ లేదు. చచ్చిపోతే ఆ ఇంటిలో ఇంకా వాళ్ళకు అతనికి ఏ సంబంధం లేదు. ఇంకా అయిపోయింది, ఆడికి తీరిపోయింది అంతే. ఇది ఈశ్వరుని నియమం, గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లే. కాల్చి వస్తే చాలు, అంతే. భస్మాంతకం శరీరం. కాల్చిన తర్వాత ఇంకా నీకు వాళ్ళకు సంబంధమే లేదు. ఓం తత్సత్.